Hi everyone, I am Bharati, your ICT2 faculty. Today we are going to start Unit 3, that is Email, and today's topic is Definition of Email, Advantages and Disadvantages of Email. Let's start the topic. In this email chapter, we have the topics Definition of Email, Advantages and Disadvantages of Email, User IDs, passwords and email addresses, domain names, mailers, message components, message composition, mail management, email inner workings. So these are the topics we have in the Unit 3. So first topic, definition of email. ఈమెయిల్ అంటే ఏంటి? సో మనం ఈమెయిల్ అని షార్ట్కట్లో ఉంటున్నాము. ఈ ఈమెయిల్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. సో చూడండి, ఇక్కడ ఈమెయిల్ షార్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్. సో మనం ఎలక్ట్రానిక్ మెయిల్ని ఈమెయిల్ అని చెప్పి షార్ట్కట్లో మనం పిలుస్తున్నాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మెసేజెస్. ఈమెయిల్ని మనం మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము? మెసేజెస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఈమెయిల్ని యూజ్ చేస్తాము. ఇట్ అలౌస్ యూ టు సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ టు అండ్ ఫ్రమ్ ఎనీ వన్ విత్ అన్ ఈమెయిల్ అడ్రస్. మనం ఈమెయిల్ని యూజ్ చేసి మెసేజెస్ని సెండ్ చేయొచ్చు, అలాగే రిసీవ్ చేయొచ్చు. ఎవరికైనా సరే, ఎవరికైతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో వాళ్ళందరికీ మనం మెసేజెస్ని పంపించవచ్చు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనం మెసేజెస్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు వరల్డ్లో ఎక్కడ ఉన్నా కానీ మనం మెసేజ్ని సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు. నెక్స్ట్, ఈమెయిల్ యూజెస్ మల్టిపుల్ ప్రోటోకాల్స్ విత్ ఇన్ ద టీసీపీ ఆర్ ఐపీ సూట్. మనం ఆల్రెడీ ప్రోటోకాల్స్ అనే టాపిక్ని ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రోటోకాల్స్ అంటే ఏం చెప్పుకున్నాము? సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఏదైనా ఒక ప్రాసెస్ జరగాలి అంటే దానికి మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటేనే దానికి కరెక్ట్గా ఆ వర్క్ అనేది మనకి జరుగుతుంది. సో అట్లాగా మనకి ఈ ఈమెయిల్కి కూడా ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే విత్ ఇన్ ద టీసీపీ ఆర్ ఐపీ సూట్ అమ్మ. సో మనకి ఈ టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్లో కానీ ఐపీ ఇంటర్నెట్ కంట్రోల్ ప్రోటోకాల్లో కానీ మనకి దీనికి సంబంధించిన ఈమెయిల్కి సంబంధించిన ప్రోటోకాల్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా డిఫైన్ చేసి ఉంచుతాం. ఆ సూట్లో ఉన్నవి ఏంటంటే ఎస్ఎంటీపీ. ఎస్ఎంటీపీ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేసి మనం మెసేజ్ని సెండ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎస్ఎంటీపీ ఈజ్ యూజ్డ్ టు సెండ్ మెసేజెస్. మనం సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేసి మెసేజ్ని సెండ్ చేస్తాము. వైల్ ద పిఓపి ఆర్ ఐఎంఏపి ప్రోటోకాల్స్ ఆర్ యూజ్డ్ టు రిట్రైవ్ మెసేజెస్ ఫ్రమ్ ఏ మెయిల్ సర్వర్. అంటే ఇక్కడ మనం ఎస్ఎంటీపీ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని యూజ్ చేసి మెసేజెస్ని సెండ్ చేస్తాము. అలాగే పిఓపి అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అమ్మ. ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ని కానీ లేదు అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్, ఈ ఐఎంఏపి ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్ని యూజ్ చేసి మనం మెసేజెస్ని రిట్రైవ్ చేసుకుంటాము మెయిల్ సర్వర్ నుంచి. ఈ టాపిక్ అంతా కూడా మనకి నెక్స్ట్ మెయిల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో మెసేజ్ని సెండ్ చేయడం, అవి మెయిల్ సర్వర్లో స్టోర్ అవ్వడం, అక్కడి నుంచి ఈ పిఓపి లేదు అంటే ఐఎంఏపి ప్రోటోకాల్స్ మెసేజ్ని రిట్రైవ్ చేయడం, ఈ టాపిక్స్ అన్నీ కూడా దాంట్లో మనకి క్లియర్గా ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ జస్ట్ ఈ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ సూట్లో ఈ ఎస్ఎంటీపీ, పిఓపి, ఐఎంఏపి ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి. ఈ ఎస్ఎంటీపీ అనేది మనకి మెసేజెస్ని సెండ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఈ పిఓపి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ని కానీ ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్ని కానీ ఈ రెండింటిని కూడా మనం మెసేజెస్ని మెయిల్ సర్వర్ నుంచి రిట్రైవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, ఈమెయిల్ మెసేజెస్ ఆర్ యూజువల్ in text and non-text files
లైక్ ఇమేజెస్, ఆడియో, వీడియో ఎట్సెట్రా. మనకి ఈ ఈమెయిల్ మెసేజెస్ అన్నవి ఏదర్ టెక్స్ట్ ఫామ్లో ఉండొచ్చు, లేదంటే ఇమేజెస్ ఫామ్లో ఉండొచ్చు, ఆడియో, వీడియో ఏదైనా సరే మనం ఈ ఈమెయిల్స్ని మనం పంపించవచ్చు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి. అంటే ఒక మెయిల్ ఐడి నుంచి ఇంకో మెయిల్ ఐడికి మనం ఏదో టెక్స్ట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇమేజెస్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆడియోని కానీ వీడియోని కానీ దేన్నైనా సరే మనం ఈమెయిల్ని యూజ్ చేసుకుని మనం పంపించవచ్చు. నెక్స్ట్ వన్, ఈమెయిల్ సెండ్స్ ఏ మెసేజ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. మనకి ఈమెయిల్ని మనం మెసేజ్ సెండ్ చేయాలి అని అంటే వాళ్ళు విత్ ఇన్ ద నెట్వర్క్లో ఉండాలి, లేదంటే ఇంటర్నెట్ అయినా వాళ్ళకి ఉండాలి. అప్పుడే కదా మనం ఈమెయిల్ని పంపించగలము. మనం ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ పంపించాలంటే వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అలాగే వాళ్ళకి మెయిల్ ఐడి ఉండాలి. సో ఏదో ఒకటి మెయిల్ ఐడి అంటే విత్ ఇన్ ద నెట్వర్క్లో ఉండడం. సో ఏదో ఈ రెండిట్లో ఏదైతే అయితే అప్పుడు మాత్రమే వాళ్ళు మనం మెసేజ్ సెండ్ చేయగలము, వాళ్ళ నుంచి మెసేజ్ని రిట్రైవ్ చేసుకోగలము. వెన్ యూ కాన్ఫిగర్ అన్ ఈమెయిల్ అకౌంట్, యూ మస్ట్ డిఫైన్ your email address, password and the mail servers used to send and receive messages. మనం ఎప్పుడైతే మన మెయిల్ అకౌంట్ని కాన్ఫిగర్ చేస్తున్నామో, అంటే మనం ఒక మెయిల్ ఐడి ఉండాలి అంటే మన దగ్గర ఫస్ట్ మనం ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి, అంటే ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకునేప్పుడు ఏం చేయాలి, మనం మన ఈమెయిల్ అడ్రస్ ఏంటో మనం డిఫైన్ చేసుకోవాలి, మన ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, అది ఏ మెయిల్ సర్వర్లో మనం యూజ్ చేస్తామో కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటేనే మనకి ఈమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం యాక్చువల్గా మనం అడ్రస్ని క్రియేట్ చేస్తామంటే ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేస్తాము, అలాగే పాస్వర్డ్ని డిఫైన్ చేసుకుంటాము. ఆ మిగిలిన ఏ సర్వర్ అన్నది మనకి ఈ వెబ్ మెయిల్ సర్వీసెస్ అన్నవి కాన్ఫిగర్ చేస్తాయమ్మా. సో మనం జీమెయిల్ అయితే జీమెయిల్లోనే కాన్ఫిగర్ అవుతుంది మన ఈమెయిల్ ఐడి, అలాగే రెడిఫ్ మెయిల్ అయితే రెడిఫ్ మెయిల్లో కాన్ఫిగర్ అవుతుంది. సో వాటిని వెబ్ మెయిల్స్ అంటారు. ఇక్కడ చూడండి, వెబ్ మెయిల్ సర్వీసెస్ కాన్ఫిగర్ యువర్ అకౌంట్ ఆటోమేటికల్లీ. సో అవే మన అకౌంట్ని వెబ్ మెయిల్ అకౌంట్స్ మనకి కాన్ఫిగర్ చేస్తాయి ఆటోమేటిక్గా. సో యూ ఓన్లీ నీడ్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సో అది ఏ మెయిల్కి సంబంధించింది అన్నది ఆ వెబ్ మెయిల్స్ చెక్ చేసుకుంటాయి. మనం ఓన్లీ డిఫైన్ చేసుకోవాల్సింది ఏంటది, ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్స్. ఈమెయిల్స్ ఆర్ ఈజీ టు యూజ్. మనం ఈమెయిల్స్ని చాలా ఈజీగా యూజ్ చేయగలము. ఎవరైనా సరే మనం ఈమెయిల్స్ ఎలాగ పంపించాలి, ఎలాగ వాటిని రాయాలి, ఎలాగ మేనేజ్ చేసుకోవాలి అన్నది చాలా తక్కువ టైంలో నేర్చుకోగలరు. యూ కెన్ ఆర్గనైజ్ యువర్ డైలీ కరస్పాండెన్స్, సెండ్ అండ్ రిసీవ్ ఎలక్ట్రానిక్ మెసేజెస్ అండ్ సేవ్ దెమ్ ఆన్ కంప్యూటర్. మనం మన ఈమెయిల్ అకౌంట్ని ఆర్గనైజ్ చేసుకోవడం అంటే డైలీ కరస్పాండెన్స్లో మన మెసేజెస్ని సెండ్ చేయడమైనా, రిసీవ్ చేసుకోవడమైనా, మనకి ఉన్న కాంటాక్ట్స్ని మనం మేనేజ్ చేసుకోవడమైనా, సో అవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు మన కంప్యూటర్లో. ఈమెయిల్స్ ఆర్ ఫాస్ట్. సో మనకు తెలుసు ఈమెయిల్స్ అన్నవి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తాయో. మనం జస్ట్ ఈమెయిల్ని క్రియేట్ చేసి, అంటే మనం కంపోజ్ చేయడం అని చెప్పేసి అంటాం. ఒక మెయిల్ని రాసాము అంటే మెయిల్ని కంపోజ్ చేసి అక్కడ మనకి సెండ్ అన్న బటన్ ఉంటుంది, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే విత్ ఇన్ ద సెకండ్స్లో మనకి మన మెసేజెస్ అన్నది అవతల వాళ్ళకి రీచ్ అయిపోతుంది, వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ప్రపంచంలో. ఇక్కడ చూడండి, దే ఆర్ డెలివర్డ్ అట్ వన్స్ అరౌండ్ ద వరల్డ్. మనం పంపించిన మెసేజ్ అంటే సెండ్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అది అరౌండ్ ద వరల్డ్, వాళ్ళు ఎక్కడున్నా కానీ వన్స్ అట్ ఏ వన్స్ అంటే మనం 10 పీపుల్స్కి పంపిస్తున్నాము, వాళ్ళు వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అట్ ఏ టైం వాళ్ళకి డెలివర్ అయిపోతుంది విత్ ఇన్ ద సెకండ్స్లో మన మెసేజ్. నో అదర్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ అన్ ఈమెయిల్. మనకి దీనికి మించి రిటర్న్ కమ్యూనికేషన్లో ఇంత ఫాస్ట్గా పంపించేది ఈ ఈమెయిల్ని మించింది ఏ సర్వీసు కూడా లేదు. ద లాంగ్వేజ్ used in emails is simple and informal. సో మనం ఈ ఈమెయిల్స్లో యూజ్ చేసే లాంగ్వేజ్ అన్నది చాలా సింపుల్గాను, అలాగే ఫార్మాలిటీస్ అన్నవి ఏమీ కూడా మనం ఫాలో అవసరం లేదు మనం ఈమెయిల్స్ని సెండ్ చేసేటప్పుడు. అంటే
ఫార్మాల్స్ అంటే ఏంటి? మనం లెటర్ రాయాలి అంటే డేట్ వేయాలి, అలాగే స్టేషన్ రాయాలి, ఎక్కడి నుంచి రాస్తున్నామని, అలాగే నెక్స్ట్ మనకి సంథింగ్ ఉంటాయి కదా! ప్రియమైన ఇట్లాంటివి. సో, అట్లాగే ఇంకా మనం లాస్ట్‌లో మన అడ్రెస్ అవి మెన్షన్ చేస్తాము. బట్ అవి ఏమీ అవసరం లేకుండా మనం ఈమెయిల్‌ని జస్ట్ సమ్ గుడ్ మార్నింగ్‌తో స్టార్ట్ చేసి, అలాగే మనం ఏదైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నామో ఆ కంటెంట్‌ని మనం టైప్ చేసి సెండ్ చేస్తే చాలు. అందులో ఫార్మాలిటీస్ ఏమి మనం ఫాలో అవసరం లేదు. సో, మన మెసేజెస్ అన్నవి, ఈమెయిల్స్ అనేవి సింపుల్‌గాను, అలాగే ఇన్ఫార్మల్‌గాను ఉంటాయి. వెన్ యూ రిప్లై టు యాన్ ఈమెయిల్, యూ కెన్ అటాచ్ ద ఒరిజినల్ మెసేజ్. మనం ఎప్పుడైతే మనకొక ఈమెయిల్ వచ్చింది, దానికి మనం రిప్లై పంపించాలనుకుంటున్నాం. ఆ రిప్లై పంపించేటప్పుడు వాళ్ళు మనకి ఏం పంపించారో ఆ మెసేజ్‌ని కూడా మనం అటాచ్ చేసి పంపించొచ్చు. సో, అదే నార్మల్‌గా అయితే మనం అలా చేయలేం కదా! వాళ్ళు ఏ లెటర్ అయితే మనకి పోస్ట్ చేశారో, ఆ లెటర్‌నే మళ్ళీ దాన్ని మనం రిటర్న్ చేసేటప్పుడు దాన్ని కూడా మనం పంపించలేం కదా! బట్ ఇక్కడ ఈమెయిల్‌లో ఆ ఫెసిలిటీ ఉన్నది. ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మెయిల్‌ని రిప్లై చేస్తున్నామో, ఆ రిప్లై చేసేటప్పుడు మనం ఒరిజినల్ మెసేజ్‌ని కూడా అటాచ్ చేసి మన అవతల వాళ్ళకి పంపించొచ్చు. సో దట్ వెన్ యూ ఆన్సర్ ద రిసిపియెంట్స్ నోస్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. దాన్ని బట్టి వాళ్ళకి చాలా మందికి మెసేజెస్ పంపిస్తూ ఉండొచ్చు ఒక ఆఫీస్‌లో వాళ్ళు. వాళ్ళు చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద డైలీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్‌ని పంపిస్తూ ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఎవరికి దేని గురించి పంపించామన్నది మనకి వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ రిప్లైని అటాచ్ చేసి పంపిస్తామో, వాళ్ళు ఏ టాపిక్ మీద మనకి మెయిల్ పంపించారు అన్నది వాళ్ళకొక ఐడియా ఉంటుంది. సో, వాళ్ళు చాలా ఫాస్ట్‌గా అర్థమవుతుంది. వాళ్ళు దేని గురించి మెసేజ్ పంపించారు, మనం దేనికి రిప్లై ఇచ్చాము అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఏ డే. సో, మనం ఇది ఎట్లాంటప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది? హండ్రెడ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ మెసేజెస్ మనకి ఒక డేలో మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, సెండ్ చేసినప్పుడు ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. బిజినెస్ పీపుల్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు సెండ్ ఆటోమేటెడ్ ఈమెయిల్స్ విత్ ఏ సర్టైన్ టెక్స్ట్. మన ఈమెయిల్స్‌ని యూజ్ చేసి ఆటోమేటెడ్ ఈమెయిల్స్‌ని కూడా పంపించొచ్చు. అంటే మనం అక్కడ ఉన్నా లేకపోయినా ఏ టైంలో మన మెసేజ్ అన్నది రీచ్ అవ్వాలి. అంటే మనం అక్కడ ఆ టైంకి ఉండకపోవచ్చు. బట్ మనం ఆ టైంకి మన మెసేజ్‌ని వాళ్ళకి సెండ్ చేసేలాగా మనం టైప్ చేసి దాన్ని అవతల వాళ్ళకి పంపించవచ్చు. ఇట్లాంటివి మాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆటోమేటెడ్ సెండ్ ఈమెయిల్స్‌ని మాక్సిమం బిజినెస్ వాటికి, అడ్వర్టైజింగ్‌కి వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జనరల్ మెసేజ్‌ని టైప్ చేసి దాన్ని అందరికి పంపిస్తుంటారు కదా! వాళ్ళకి ఉన్న సింగిల్ టాపిక్కే బట్ అందరికి కన్వే అవ్వాలి. సో, వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటెడ్‌గా వాళ్ళ రెస్పాన్స్ ఏమైనా అవతల నుంచి వస్తే దానికి వాళ్ళు ఏం పంపించాలి అనేది టైప్ చేసి ఉంచుతారు. ఎప్పుడైతే వాళ్ళకి మెయిల్ అనేది రీచ్ అవుతుందో ఇక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అన్నది వితౌట్ ఎనీ ఇంటర్మిషన్ ఫ్రమ్ ద సెండర్. అక్కడ మనకి సెండర్ ఎవరు కూర్చొని పంపించనవసరం లేదు. జస్ట్ డైరెక్ట్‌గా వాళ్ళు పంపించిన మెయిల్స్‌కి ఆన్సర్స్ అన్నవి, రిప్లైస్ అన్నవి డైరెక్ట్‌గా వెళ్తూ ఉంటాయి. జనరల్‌గా ఉండే థింగ్స్‌కి అంటే బిజినెస్‌లో ఇట్లాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. In such a way, it is possible to tell the sender that you are on vacation. సో, మనం ఎప్పుడైనా సరే లేనప్పుడు అంటే మనం వెకేషన్‌కి వెళ్ళేటప్పుడు మనం ఒక మెయిల్‌ని టైప్ చేసి అది ఏ టైంకి రీచ్ అవ్వాలన్నది మనం జస్ట్ టైప్ టైం సెట్ చేసుకొని ఉంచుకుంటే ఆ టైంకి మన ఈమెయిల్ అన్నది రీచ్ అవుతుంది. సో, మనం వెకేషన్‌లో ఉన్నామని ఉన్నప్పుడు కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి. దీస్ ఈమెయిల్స్ ఆర్ కాల్డ్ ఆటో రెస్పాండర్స్. అట్లాంటి ఈమెయిల్స్‌ని ఏమంటాము? ఆటో రెస్పాండర్స్ అని అంటాము. నెక్స్ట్ వన్, ఈమెయిల్స్ డు నాట్ యూజ్ పేపర్. మనం ఈమెయిల్స్‌ని పంపించేటప్పుడు పేపర్‌ని యూజ్ చేయం కదా! జస్ట్ ఏం చేస్తాము? మన ఎలక్ట్రానికల్‌గా ఒక మెయిల్‌ని టైప్ చేస్తాము. దాన్ని సెండ్ చేస్తాము. మన మెసేజే వెళ్తుంది కానీ అక్కడ పేపర్స్‌తో మనకి అవసరం లేదు. దే ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సేవ్ ఏ లాట్ ఆఫ్ ట్రీస్ ఫ్రమ్ బీయింగ్ కట్ డౌన్. ఇవి చాలా ఎన్విరాన్మెంట్‌కి ఫ్రెండ్లీగా ఉంటాయి. పేపర్‌ని యూజ్ చేయం కాబట్టి పేపర్‌ని యూజ్ చేస్తే మనకి చాలా పేపర్ మనకి ఎక్కడి నుంచి మేక్ అవుతుందమ్మా?
చాలా చెట్లని కొట్టి దాని నుంచి పేపర్‌ని తయారు చేస్తారు కదా! సో, ఆ ట్రీస్ అన్నవి కట్ డౌన్ అన్నది అవ్వకుండానే మన మెసేజ్ అనేది మనం కన్వే చేయగలుగుతున్నాము అవతలి వాళ్ళకి వితౌట్ యూజింగ్ పేపర్. ఈమెయిల్స్ కెన్ ఆల్సో హ్యావ్ పిక్చర్స్ ఇన్ దెమ్. మనం ఈమెయిల్స్ ఇందాకే చెప్పుకున్నాము. ఈమెయిల్స్‌లో మనం టెక్స్ట్‌ని, ఇమేజెస్‌ని, అలాగే ఆడియోస్‌ని, వీడియోస్‌ని కూడా సెండ్ చేయగలమని. సో, అదే ఈ పాయింట్. పిక్చర్స్‌ని కూడా మనం పంపించొచ్చు. యూ కెన్ సెండ్ బర్త్‌డే కార్డ్స్ ఆర్ న్యూస్ లెటర్స్ యాజ్ ఈమెయిల్స్. మనం బర్త్‌డే కార్డ్స్‌ని గానీ, న్యూస్ లెటర్స్‌ని కానీ, ఇంకేమైనా విషెస్‌ని గానీ మనం చెప్పాలి అనుకున్నప్పుడు మనం పిక్చర్స్‌ని యూజ్ చేసి ఈమెయిల్‌లో సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రొడక్ట్స్ క్యాన్ బి అడ్వర్టైజ్డ్ విత్ ఈమెయిల్స్. చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఈమెయిల్స్ని యూజ్ చేస్తున్నారు. కంపెనీస్ క్యాన్ రీచ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ ఇన్ ఏ షార్ట్ టైమ్. మనం విత్ ఇన్ ద టైం ఆ బిజినెస్ పీపుల్ చాలామంది కాంటాక్ట్స్ అంటే ఈమెయిల్ ఐడీస్ వాళ్ళ దగ్గర ఉంటే చాలు, ఎంతమందికైనా సరే వాళ్ళు అట్ ఏ టైం అంటే విత్ ఇన్ షార్ట్ టైం కదా, అట్ ఏ టైం వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్ని పీపుల్ అందరికీ కూడా రీచ్ అయ్యేలాగా చేయగలరు. నెక్స్ట్ వన్, ఇట్స్ ఫ్రీ. ఈమెయిల్ ఈజ్ ఏ ఫ్రీ. వన్స్ యు ఆర్ ఆన్లైన్ దేర్ ఈజ్ నో ఫర్దర్ ఎక్స్పెన్స్. మనం ఒక్కసారి ఆన్లైన్లో ఉంటే చాలు, మన వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్ మనం మెసేజ్ని సెండ్ చేయొచ్చు, అలాగే రిసీవ్ చేయొచ్చు. సో మనకి ఈమెయిల్స్ అన్నవి ఫ్రీ. నెక్స్ట్ వన్, ఈజీ టు రిఫరెన్స్. మనం ఏవైనా మెసేజ్ సెండ్ చేయాలన్నా, రిసీవ్ చేసుకోవాలనుకున్నా, అలాగే ఎవరికి పంపించాలి, ఏంటి ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నా, ఇవన్నీ కూడా ఈ ఈమెయిల్‌లో చాలా ఈజీగా మనం వాటిని మేనేజ్ చేసుకోవచ్చమ్మా. ఇక్కడ చూడండి, సెంట్ అండ్ రిసీవ్డ్ మెసేజెస్ అండ్ అటాచ్మెంట్స్ క్యాన్ బి స్టోర్డ్ సేఫ్లీ. మనం పంపించే మెసేజెస్, అలాగే మనకి వచ్చిన మెసేజెస్, అన్ని మెసేజెస్ కూడా వాటి అటాచ్మెంట్‌తో సహా మనం సేఫ్‌గా మన సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు. లాజికల్లీ అండ్ రిలయబుల్లీ. సో మనకి చాలా ట్రస్టబుల్గా అంటే రిలయబుల్లీ అంటే మనకి నమ్మదగిన అని వస్తుంది. సో మనం వాటిని మన సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే అవి మెయిల్ సర్వీసెస్, వెబ్ మెయిల్స్ అని చెప్పుకున్నాం కదా, వాటిల్లోనే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ జీబీ అంటే మెమొరీని మనకి ఇస్తారు, అలాట్ చేస్తారు. ఆ మెమొరీలో మనకి సంబంధించిన మెయిల్స్ అన్నీ అక్కడే స్టోర్ అయి ఉంటాయి. మన ఫిజికల్గా మన సిస్టంలో సేవ్ చేసుకున్నా, సేవ్ చేసుకోకపోయినా మనకి మెయిల్ ఐడి ఉంటే కనుక దానికి సమ్ అమౌంట్ ఆఫ్ మెమొరీని వెబ్ మెయిల్ సర్వర్స్ వాళ్ళు మనకి అలాట్ చేస్తారు. దాంట్లోనే మన సెంట్ మెసేజెస్, రిసీవ్డ్ మెసేజెస్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి విత్ అటాచ్మెంట్స్. నెక్స్ట్, ఇట్స్ ఏ లాట్ ఈజియర్ టు ఆర్గనైజ్ ఈమెయిల్స్ దాన్ పేపర్. మనం పేపర్స్ని యూజ్ చేసినప్పుడు వాటిని ఆర్గనైజ్ చేయడం కంటే కూడా, అంటే మనం లెటర్స్ అవి పంపిస్తూ ఉంటాం కదా, సో వాటిని దాయడానికి కానీ, వాటిని ప్లేస్ ఆక్యుపై చేసేది కానీ, అలాగే ఎప్పుడు ఏది వచ్చింది, ఎవరు పంపించారు, ఇట్లా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది మనం ఎప్పుడైతే పోస్ట్ అంటే లెటర్స్ని యూజ్ చేసినప్పుడు. బట్ ఈమెయిల్స్ని యూజ్ చేసినప్పుడు వాటిని ఆర్గనైజ్ చేయడం, ఎవరు పంపించారు, ఎప్పుడు పంపించారు, ఏ మెసేజ్ పంపించారు, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలనుకున్నా, వాటిని స్టోర్ చేసుకోవాలనుకున్నా, ఇట్లాంటివన్నీ ఆర్గనైజేషన్కి సంబంధించినవన్నీ కూడా ఈమెయిల్స్ని యూజ్ చేసినప్పుడు మనం చాలా ఈజీగా ఆర్గనైజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఈజీ టు యూజ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మనం ఈ ఈమెయిల్స్ని యూజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మనం కొన్ని స్టెప్స్ నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనం ఈ ఈమెయిల్స్ అన్నది యూజ్ చేయడం ఈజీ ఉంటుంది. వన్స్ యు ఆర్ సెటప్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజ్ ఈజ్ సింపుల్. మనం జస్ట్ ఒక్కసారి సెట్ చేసుకుంటే చాలు, అంటే ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవడం, పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకోవడం, ఒక్కసారి మనం చేసినప్పుడు సెండింగ్ కానీ రిసీవింగ్ మెసేజ్ కానీ చాలా సింపుల్గా మనం సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు. రిసీవింగ్ మెసేజ్ మనకి జస్ట్ ఇన్బాక్స్లో కనిపిస్తాయి డైరెక్ట్గా, అక్కడ ఇన్బాక్స్లో ఓపెన్ చేసుకుంటే మనం రిసీవ్ మెసేజ్ ఓపెన్ చేసుకుని చూసుకుంటాము. అలాగే సెండ్ చేయాలంటే మెసేజ్ కంపోజ్ చేసి జస్ట్ సెండ్ బటన్ని క్లిక్ చేస్తే మనం మెసేజ్ని పంపించవచ్చు. దట్ గోస్ ఫర్ ఏ హోస్ట్ ఆఫ్ అదర్ ఈమెయిల్ ఫంక్షన్స్. సో మనకి ఇవన్నీ కూడా ఈమెయిల్ ఫంక్షన్స్లో
భాగమే కానీ మనమైతే ఏమీ చేయం. వాటిని సెండ్ చేయాలంటే పంపించడానికి సంథింగ్ ఏదో ఒక ఫంక్షనాలిటీని సిస్టమ్సే క్రియేట్ చేసి వాటిలో ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇందాక మనం ప్రోటోకాల్స్ అని చెప్పుకున్నాం కదా! అవి చేసుకుంటాయే కానీ మనమైతే సెండ్ చేయడానికి సెండ్ బటన్ ఒకటే క్లిక్ చేస్తాము. అలాగే రిసీవ్ చేసుకోవడానికి మన ఇన్బాక్స్‌లో ఆటోమేటిక్‌గా వచ్చి ఈమెయిల్స్ అన్నవి యాడ్ అవుతాయి తప్పితే మనమంటూ ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. సో, ఇవన్నీ ఫంక్షన్స్ ఇక్కడ ఈమెయిల్ హోస్ట్‌లో జరిగే ఫంక్షన్స్ అవన్నీ కూడాను. నెక్స్ట్ డేటా స్టోరేజ్ అండ్ కాంటాక్ట్స్ క్యాన్ బి యాక్సెస్డ్ క్విక్లీ అండ్ ఈజీలీ. సో, మనం డేటాని స్టోర్ చేయాలన్నా, కాంటాక్ట్స్‌ని మేనేజ్ చేయాలన్నా, యాక్సెస్ చేసుకోవాలన్నా ఇవన్నీ చాలా క్విక్‌గా, ఈజీగా మనం చేయగలము ఈమెయిల్‌ని యూజ్ చేసినప్పుడు. ఈజీ టు ప్రయారిటైజ్. సో, మనకి ప్రయారిటీ ఈ మెసేజ్ మనకి ఒకరోజు ఒక 100 మెసేజెస్ వచ్చాయి. సో, వాటిల్లో ఏ మెసేజ్ ఇంపార్టెంట్, ఏ మెసేజ్ అన్‌ఇంపార్టెంట్, ఏ మెసేజ్ అర్జెంట్‌గా చదవాలి, ప్రయారిటీ ఇవ్వాలి అంటే మనకి ఇన్బాక్స్‌లో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు వచ్చిన మెసేజెస్ అన్నీ. వాటిలో మనకి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుందమ్మా. సబ్జెక్ట్ అనేది లైన్ దేని గురించి పంపిస్తున్నాము అని చెప్పేసి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. సో, దాన్ని బట్టి చదివితే దేనికి సంబంధించిన మెసేజ్, ఎవరు పంపించిన మెసేజ్ ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ప్రయారిటీ ఇవ్వచ్చు ఏ మెసేజ్ ఫస్ట్ చదవాలి అనేది. ఇక్కడ చూడండి, ఇన్‌కమింగ్ మెసేజెస్ హ్యావ్ సబ్జెక్ట్ లైన్స్ దట్ మీన్ యూ కెన్ డిలీట్ వితౌట్ ఓపెనింగ్. కొన్ని మెసేజెస్‌ని అయితే మనం అసల ఓపెన్ చేయకుండానే డిలీట్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ అడ్వర్టైజ్‌మెంట్స్ అవి పంపిస్తాయి కదా! అవి దేని గురించి పంపించారు ఏంటి అనేది సబ్జెక్ట్ లైనే కనిపిస్తుంది. ఎవరు పంపించారు అనేది మనకి ఇన్బాక్స్‌లోనే అక్కడ మనకి మెయిల్ ఐడీస్ కనిపిస్తూ ఉంటాయి కదా! కాబట్టి అవి మనకి అన్నెసెసరీ అనుకున్నప్పుడు వితౌట్ రీడింగ్ దట్ మెసేజ్ మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీడ్. మెసేజ్ టు సెండ్. ఏ మెసేజ్ అయితే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో డన్ అండర్ ఏ సెకండ్. సో, వితిన్ ఏ సెకండ్ మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వితిన్ ఏ సెకండ్‌లో సెండ్ బటన్‌ని క్లిక్ చేస్తే మనం ఏదైతే మెయిల్‌ని కంపోజ్ చేసామో అంటే రాసామో ఆ మెయిల్ అన్నది అవతలి వాళ్ళకి వితిన్ సెకండ్స్‌లో అది రీచ్ అయిపోతుంది. సో, చాలా ఫాస్ట్‌గా మన మెసేజెస్ అన్నవి ఈమెయిల్ యూజ్ చేసుకొని రీచ్ అవుతున్నాయి కాబట్టి ఈమెయిల్ ఈజ్ ఏ వెరీ స్పీడ్ మెసేజ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. సో, చాలా ఫాస్ట్‌గా మెసేజ్‌ని ట్రాన్స్ఫర్ చేయగలదు. ఈమెయిల్ ఈజ్ యాజ్ ఫాస్ట్ ఏ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యాజ్ ఎనీ. ఏదైనా సరే మనం రిటర్న్ కమ్యూనికేషన్ చేయాలి అనుకున్నప్పుడు అంటే మన లెటర్స్ అవి పంపిస్తాం కదా! దానికంటే కూడా ఇది చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది. గ్లోబల్ అంటే మనకి ఈ ఈమెయిల్స్ అనేవి గ్లోబల్. వెబ్ బేస్డ్ ఈమెయిల్ మీన్స్ యూ కెన్ యాక్సెస్ యువర్ మెసేజెస్ ఎనీవేర్ ఆన్‌లైన్. మనం పంపించే మెసేజ్ వెబ్ బేస్డ్ అంటే మనం వెబ్‌ని యూజ్ చేసుకొని పంపించే మెసేజ్ ఏవైనా కానీ ఆన్‌లైన్‌లో ఎక్కడికైనా సరే అవి రీచ్ అవ్వగలవు త్రూ అవుట్ ద వరల్డ్. సో, అందుకే మనం ఈమెయిల్స్‌ని గ్లోబల్ అని చెప్పేసి అంటున్నాము. గోయింగ్ ఓవర్‌సీస్. ఎప్పుడైనా సరే ఓవర్‌సీస్‌కైనా సరే మనం పంపించొచ్చు. ఓవర్‌సీస్ అంటే అదర్ కంట్రీస్‌కైనా సరే మనం మన ఈమెయిల్స్‌ని పంపించొచ్చు. బిఫోర్ యూ గో మెయిల్ యువర్‌సెల్ఫ్ ఏ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ నంబర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఆర్ యువర్ అకామిడేషన్ డీటెయిల్స్. గోయింగ్ ఓవర్‌సీస్ అంటే ఎప్పుడైనా మీరు ఓవర్‌సీస్‌కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారనుకున్నాం. అప్పుడు వెళ్తున్నప్పుడు మీకు సంబంధించిన పాస్‌పోర్ట్ నంబర్ కానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను మీరు ఒక్కసారి మీ మెయిల్‌లో పెట్టుకుంటే మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు మీ డీటెయిల్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోగలరు. ఇట్లాగే మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్‌ని, ఇంటర్ సర్టిఫికేట్స్‌ని ఇవన్నీ మార్క్ లిస్ట్ అన్నిటిని కూడా ఏం చేస్తుంటారు చాలామంది వాళ్ళ మెయిల్ ఐడీలో వాళ్ళు దాన్ని సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు త్రూ ఔట్ ద వరల్డ్ ఎక్కడికెళ్ళినా గానీ వాళ్ళ సర్టిఫికేట్స్‌ని వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. ప్రింటౌట్స్ అనేవి తీసుకోగలరు. సో, మనం గ్లోబల్‌గా ఈ ఈమెయిల్స్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్స్. ఈమెయిల్స్ మే క్యారీ వైరసెస్. ఈ ఈమెయిల్స్‌లో వైరసెస్ కూడా క్యారీ అవుతాయమ్మా. మన మెసేజెసే కాదు దాంట్లో వైరస్‌ని కూడా పంపించగలరు ఈమెయిల్స్‌ని యూజ్ చేసుకొని. దీస్ ఆర్ స్మాల్ ప్రోగ్రామ్స్ దట్ హార్మ్ యువర్ కంప్యూటర్ సిస్టమ్. వైరస్ అనేది ఒక ప్రోగ్రామ్. అది ఏం చేస్తుంది అంటే మన సిస్టమ్‌కి హాని కలిగిస్తుంది. They can read out your email address book and send themselves to a number of people around the
వరల్డ్. అవి మన అడ్రస్ బుక్ అంటే మన కాంటాక్ట్స్ ఉంటాయి కదా! ఆ కాంటాక్ట్స్ అన్నిటిని అవి చదవగలుగుతాయి. చదివి వాటంతట అవే అవి ఏవైతే మెసేజ్‌ని సెండ్ చేయాలనుకుంటున్నాయో, మన అడ్రస్ బుక్‌లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్‌కి కూడా ఆ మెసేజ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేస్తాయి. సో, మనమేమి చేయట్లేదు మెసేజ్‌ని ట్రాన్స్‌ఫర్. బట్ ఏం జరుగుతుందక్కడ? ఏదో ఒక వైరస్ మన మెయిల్‌లోకి వచ్చినప్పుడు అడ్రస్ బుక్‌లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ దానంతట అది ఏమైతే పంపించాలనుకుంటుందో ఆ మెసేజ్‌ని పంపిస్తుంది. వితౌట్ అవర్ ఇన్వాల్వ్‌మెంట్. మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు ఆ వైరసెస్‌కి. సో, అవి అన్‌వాంటెడ్ మెసేజ్‌ని ఏమైనా పంపిస్తే అది మనకి ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, వైరసెస్ కూడా మనకి ఈ ఈమెయిల్స్ ద్వారా క్యారీ అవుతాయి. సో, ఇదొక డిసడ్వాంటేజ్. మెనీ పీపుల్ సెండ్ అన్‌వాంటెడ్ ఈమెయిల్స్ టు అదర్స్. దీస్ ఆర్ కాల్డ్ స్పామ్ మెయిల్స్. మనం చాలామంది కొన్ని అన్‌వాంటెడ్ మెయిల్స్ అంటే మనకి మాక్సిమం అడ్వర్టైజింగ్స్ అవి వస్తుంటాయి. అలాగే కొన్ని కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్స్‌ని వాటిని మెసేజ్‌ని అడ్వర్టైజ్‌మెంట్స్‌ని పంపిస్తూ ఉన్నప్పుడు అవన్నీ మనకి అన్‌వాంటెడ్ మెయిల్స్ కదా! వాటిల్నే మనం స్పామ్ మెయిల్స్ అని చెప్పి అంటాము. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఫిల్టర్ ఔట్ ద అన్‌వాంటెడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ దోస్ దట్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. మనకి అట్లా అన్‌వాంటెడ్ మెయిల్స్ మన మెయిల్స్‌తో పాటు ఇంపార్టెంట్ మెయిల్స్‌తో పాటు కలిపి వచ్చినప్పుడు మనం ఫిల్టర్ ఔట్ చేయడం అంటే మనకి ఏది ఇంపార్టెంట్ అనేది ఫిల్టర్ ఔట్ చేయడం మనకు ఒక్కొక్కసారి డిఫికల్ట్ అవుతుంది. అలాగే టైం కూడా టైం తీసుకుంటుంది కదా! ఏ మెయిల్ ఏంటి అన్నది చెక్ చేసుకోవడానికి ఇవి ఎప్పుడైతే మనకి మన మెయిల్స్‌లో యాడ్ అవుతాయో. అట్లాగా మనకి ఈ అన్‌వాంటెడ్ మెయిల్స్ అంటే స్పామ్ మెయిల్స్ వలన మనకి లాట్ ఆఫ్ టైం అన్నది వేస్ట్ అవుతుంది. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఈమెయిల్స్ కెన్ నాట్ రియల్లీ బి యూజ్డ్ ఫర్ అఫీషియల్ బిజినెస్ డాక్యుమెంట్స్. నిజానికి ఈ ఈమెయిల్స్ అనేవి మనకి అఫీషియల్ బిజినెస్ డాక్యుమెంట్స్ అంటే బిజినెస్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటిని సెండ్ చేయడానికి, వాటిని రిసీవ్ చేసుకోవడానికి నార్మల్ బిజినెస్ డాక్యుమెంట్స్ వరకు ఓకే. బట్ అఫీషియల్ బిజినెస్ డాక్యుమెంట్స్ అంటే సంథింగ్ ఏమైనా కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి. అట్లాంటి వాటిల్ని మనం ఈ ఈమెయిల్స్‌లో సెండ్ చేయడం, రిసీవ్ చేయడం చేస్తే సిగ్నేచర్స్ అనేవి పెట్టడం కష్టం కదా! అక్కడ మనకి పాసిబిలిటీ ఉండదు. సో, అట్లాంటప్పుడు ఈ అఫీషియల్ బిజినెస్‌కి ఈ ఈమెయిల్స్ అనేవి మనం యూజ్ చేయలేము. దే మే బీ లాస్ట్ అండ్ యూ కెన్ నాట్ సైన్ దెమ్. ఒక్కోసారి లాస్ అవ్వచ్చు. అలాగే వాటిని మనం సైన్ చేయలేకపోవచ్చు. డైరెక్ట్‌గా సైన్ చేయలేము కదా! ఈమెయిల్‌లో మనం క్రియేట్ చేస్తే ఓకే. అవతల వాళ్ళు పంపించిన దానికి కూడా మనం మెసేజ్ రిప్లై పెట్టేటప్పుడు దానికి సిగ్నేచర్ అనేది ఆ మెయిల్‌కి మనం యాడ్ చేయలేం. సో, అట్లాంటి వాటికి అఫీషియల్ బిజినెస్ డాక్యుమెంట్స్‌కి మనం ఈ ఈమెయిల్స్‌ని యూజ్ చేయలేము. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, యువర్ మెయిల్ బాక్స్ మే గెట్ ఫ్లడెడ్ విత్ ఈమెయిల్స్ ఆఫ్టర్ ఎ సర్టెన్ టైమ్. సో యూ హ్యావ్ టు ఎంప్టీ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మనకి రోజు ఒక హండ్రెడ్స్ అనో థౌజండ్స్ అనో మెసేజెస్ వస్తున్నాయి అనుకోండి. అప్పుడు అది ఏమైపోతుంది, మెయిల్ బాక్స్ అన్నది ఫుల్ ఆఫ్ మెసేజ్‌తో ఫుల్ అయిపోతుంది. అవునా? అట్లాంటప్పుడు మనకి టైం టేకెన్ అవుతుంది దాన్ని ఎంప్టీ చేయడానికి. ఎందుకని డిలీట్ చేసుకోవాలి కదా మన మెసేజెస్ అన్నీ. ఎప్పటికప్పుడు మన మెసేజ్ ఏం కావాలి ఏంటని చెక్ చేసుకోవడం, అన్నెసెసరీ అంటే అన్వాంటెడ్ మెసేజెస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోవడం. సో, ఇట్లాంటివన్నీ కొంచెం టైం పడుతుంది మన మెయిల్ బాక్స్‌ని ఎంప్టీ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ డిసడ్వాంటేజ్‌లో చూడండి. ఫస్ట్ వన్, వైరస్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఆ టాపిక్సే. సో, ఏ వైరస్ కుడ్ సీరియస్లీ ఎఫెక్ట్ యువర్ కంప్యూటర్. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ టు యూజ్ ఈమెయిల్ ఎఫెక్టివ్లీ, ఇట్స్ వర్త్ లెర్నింగ్ హౌ టు డీల్ విత్ దీస్. మనకి ఈ వైరస్ ఎప్పుడైతే వస్తుందో మన కంప్యూటర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే డ్యామేజ్ చేయగలుగుతుంది ఈ వైరస్ అన్నవి. మనం కొన్నిసార్లు ఈమెయిల్స్‌ని ఓపెన్ చేసినప్పుడు వాటిలో సమ్ ఇమేజెస్, డాక్యుమెంట్స్ ఉంటాయి. పీడిఎఫ్స్ అవి పంపిస్తూ ఉంటారు కొంతమంది. వాటిని ఓపెన్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే, మనం మెసేజ్ చదువుతున్నామని అనుకుంటాం. బట్ వాటిల నుంచి ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేస్తామో ఒక ఇమేజ్‌ని కానీ, లేదు అంటే పీడిఎఫ్‌ని గానీ, ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేయగానే మన సిస్టమ్‌లోకి వైరస్ అన్నది డౌన్‌లోడ్ అయిపోయి, ఆ వైరస్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేసే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మనకి ఉంటాయి. సో, మనకి ఈ వైరస్ అనేవి ఈమెయిల్స్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే మనం ఈ ఈమెయిల్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి అంటే, మనం దాంతో ఎట్లా డీల్ చేయాలి ఏంటి అన్నది నేర్చుకోవాలి. అంటే ఏంటి? మనం ఎప్పటికప్పుడు మెసేజెస్ చదవడం, అన్‌వాంటెడ్ వాటిని డిలీట్ చేసేయడం, అలాగే అన్నోన్ పీపుల్ నుంచి వచ్చిన మెసేజెస్‌ని డౌన్‌లోడ్ చేయకుండా అంటే వాళ్ళ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే డౌన్‌లోడ్ చేసుకోకుండా, అట్లాగే వాళ్ళు అన్‌వాంటెడ్ పీపుల్ పంపించిన
మెసేజ్ అసలు ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా డిలీట్ చేసేయడమే మనం చేయవలసిన మెయిన్ పని. సో అట్లాంటి వాటిని కొన్ని నేర్చుకుంటే మనం హౌ టు యూజ్ ఈమెయిల్ ఎఫెక్టివ్లీ అనేది మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. టూ మెనీ పీపుల్ సెండ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే పంపించే మెసేజ్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తోటి ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు పంపించే మెయిల్ అన్నది చాలా ఎక్కువ కంటెంట్ని కలిగి ఉంటుంది అని మీనింగ్. వాళ్ళు పంపించే మెసేజ్ ఒక బుక్స్ లాగా సమ్ పీడిఎఫ్స్లో మనకు పంపించేది ఎక్కువగా డేటా ఉందనుకోండి, సో అదేమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడే కదా. సో అట్లాంటప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అది ఓవర్లోడ్ అవుతుంది. దే కవర్ దేర్ బ్యాక్ సైటింగ్ నీడ్ టు నో యాజ్ ద జస్టిఫికేషన్. మ్యాక్సిమం అట్లాంటి మెసేజెస్ అన్నీ కూడా కవర్ చేస్తాయి. అంటే వాళ్ళు ఏం పంపించింది అన్న దానికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనో సంథింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ లైన్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంపించిన మెసేజ్ దాంట్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్స్ అనో లేదంటే అన్నెసెసరీ డిప్యూట్స్ అనో దేనో దాని గురించి సమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడాన్ని సైటింగ్ అని చెప్పేసి అంటామమ్మా. ఎక్స్ప్లెయిన్, ఉదహరించడం అని చెప్పి అంటాము. ఆ ఎక్స్ప్లెనేషన్స్ చాలా లెందీగా ఉంటాయి. బట్ అక్కడ మనకి సబ్జెక్ట్ లైన్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అన్న సంథింగ్ అని పెడుతూ ఉంటారు కదా. సో అట్లాంటివి అంటే వాళ్ళు నీడ్ టు నో, అసలు మనకి చాలా అవసరం అది తెలుసుకోవడం అనేటట్టుగా వాళ్ళ మెసేజెస్ని కనిపించేట్టు చేస్తారు. బట్ దాంట్లో ఏం చేస్తారు అంటే మొత్తం అంతా కూడా అన్నెసెసరీ థింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనో వేరే వాళ్ళకి సంబంధించిన దాని గురించి మొత్తం ఒక బుక్కు సంబంధించిన దాని గురించో వాళ్ళు పంపించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో దే కవర్ దేర్ బ్యాగ్స్. ఆ బ్యాగ్ ఏముందంటే ఇంటర్నల్గా మెసేజ్ ఏమున్నదని కవర్ చేస్తారు, బట్ మనకు కనిపించేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అని వాళ్ళు జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు. అట్లాంటి వాటిని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అని చెప్పేసి అంటాము. సో వీటిలన్నిటిని మనం ఎట్లాగా మేనేజ్ చేయాలి? Learn how to use email effectively and you will reduce time wasted on this. సో మనం ఎప్పుడైతే మనం అసలు మనకి తెలియని పీపుల్ నుంచే మనకి మెసేజ్ వస్తే అది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అంటే అది ఎలా నమ్ముతామమ్మా? సో అట్లాంటి టైం వేస్ట్ పనులు చేయకుండా మనం ఎంత హౌ టు యూజ్ ఎఫెక్టివ్లీ అనేది మనం నేర్చుకోవాలి. ఈమెయిల్ని యూజ్ చేసేటప్పుడు మనకి మెయిన్ ఎప్పుడైనా సరే అన్నోన్ పీపుల్ అంటే మనం ఎప్పుడైనా తెలియని పీపుల్ మనకి పంపించినప్పుడు అట్లాంటి మెసేజ్ని మనం చదవకుండా డైరెక్ట్గా డిలీట్ చేసేయడమే బెటర్. అట్లా యూజ్ చేసుకోవాలి మనం ఈమెయిల్స్ని మనం యూజ్ చేసేటప్పుడు. ల్యాకింగ్ ద పర్సనల్ టచ్. ఎంతైనా సరే మనం ఈమెయిల్ని టైప్ చేస్తామే కానీ మన చేతులతో రాయలేం కదా. లెటర్ రాసినట్టు లెటర్ రాసినప్పుడు మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అలాగే దాంట్లో కొన్ని ఫీలింగ్స్ని మనం రాయగలం, ఎక్స్ప్లెయిన్ చేయగలం. బట్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మెకానికల్గా ఉంటుంది. ఈ ఈమెయిల్స్ అన్నవి మనం యూజ్ చేసేప్పుడు జస్ట్ టైప్ చేస్తాము, అందులో కొన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము కొన్ని ఫీలింగ్స్ని. అట్లాగా అది చాలా మెకానికల్గా ఫామ్ అవుతుంది మన ఈమెయిల్ అన్నది. ఇక్కడ చూడండి, సమ్ థింగ్స్ ఆర్ బెస్ట్ లెఫ్ట్ అన్టైప్డ్. కొన్ని థింగ్స్ అన్నవి మనం టైప్ చేయకుండానే అయిపోతాయి. మనం ఎందుకంటే టైప్ చేస్తుంటాం కదా, సో మనం టైప్ చేయలేని మెసేజ్ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము వీటిల్లో. ఈమెయిల్ విల్ నెవర్ బీట్ ఏ హ్యాండ్ రిటన్ కార్డ్ ఆర్ లెటర్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్. మనం ఎప్పుడైతే రిలేషన్షిప్స్ గురించి అంటే మన పర్సన్కి మనకి సంబంధించిన మనుషులకి ఎప్పుడైతే మనం ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటామో వాళ్ళకి పంపించినప్పుడు ఈ ఈమెయిల్స్ అన్నవి ఎప్పుడూ కూడా ఓవర్కమ్ చేయలేవు. మనం పంపించే హ్యాండ్ రిటర్న్ లెటర్స్ కంటే కూడాను ఇవి ఎప్పుడు కూడా ఓవర్కమ్ చేయలేవు పర్సనల్ టచ్ విషయంలో. నెక్స్ట్ వన్, మిస్అండర్స్టాండింగ్స్. ఈమెయిల్స్ ఫ్రమ్ పీపుల్ హూ డోంట్ టేక్ ద టైమ్ టు రీడ్ వాట్ దే రైట్ బిఫోర్ క్లికింగ్ సెండ్. చాలామంది మెసేజ్ని టైప్ చేసిన తర్వాత సెండ్ చేస్తారు డైరెక్ట్గా, వాళ్ళు ఏం రాశారన్నది చెక్ చేసుకోరు. మేబీ మనం టైప్ చేస్తున్నాం కదా, టైప్ చేసేటప్పుడు టైపింగ్ మిస్టేక్స్ రావచ్చు. మన ఫింగర్స్ ఆ టైప్ ప్యాడ్ మీద మనం పెట్టినప్పుడు ఒక బటన్ ప్రెస్ చేయబోయి ఇంకో బటన్ ప్రెస్ చేయొచ్చు. సో అట్లా మనకి టైపింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు ఆ మీనింగ్ ఒక్కోసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది, మనం పంపించిన ఈమెయిల్ యొక్క మీనింగ్. సో అట్లాంటప్పుడు మనకి మిస్అండర్స్టాండింగ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళు అసలు పంపించే సెండ్ బటన్ని క్లిక్ చేసేటప్పుడు ముందు అసలు ఏం రాసామన్నది చెక్ చేసుకోరు కాబట్టి. నెక్స్ట్, టైమ్ ఈజ్ వేస్టెడ్ ఎయిదర్ టు క్లారిఫై ఆర్ వర్స్
యాక్టింగ్ ఆన్ ఏ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద మెసేజ్. మనం పంపించిన ఆ మెసేజ్లో మీనింగ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. మనం టైప్ చేసినప్పుడు సంథింగ్ రాంగ్ మెసేజ్ అన్నవి రాంగ్ టైపింగ్ అన్నది జరిగింది. దానివల్ల వాళ్ళకి అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. దాని గురించి మళ్ళీ మనం ఏం రాసాము ఏంటి అనేది క్లారిఫై చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది. ఒక్కోసారి సిచ్యువేషన్ వర్స్గా మారుతుంది. అలాగే మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే తప్పుడు వివరణ. వాళ్ళు పంపించిన మెసేజ్కి మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్స్ పంపించేటప్పుడు దాని మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే తప్పుడు వివరణలు, అంటే మనం పంపించేది రాంగ్ టైప్ చేసాం కాబట్టి సో అది ఒక్కోసారి రాంగ్గా డెలివరీ అయ్యేట్టుగా ఉంటుంది అవతల వాళ్ళకి. సో వాళ్ళకి మీనింగ్ చేంజ్ అయిపోయేసరికి అక్కడ ఒకళ్ళకొకళ్ళకి అపార్థాలు అన్నవి వస్తాయి. దాన్ని మిస్అండర్స్టాండింగ్స్ వెన్ యూజింగ్ ఈమెయిల్స్. నెక్స్ట్, ఇమోషనల్ రెస్పాన్సెస్. సమ్ ఈమెయిల్స్ కాజ్ అప్సెట్ ఆర్ యాంగర్. సో ఒక్కోసారి ఎమోషనల్గా చాలామంది అంటే మెసేజ్కి ఈమెయిల్స్కి రిప్లై పెట్టినప్పుడు రెస్పాన్సెస్ అన్నవి చాలా కోపంతో లేదా అప్సెట్ తోటి పెడుతూ ఉంటారు. సో అట్లా అవి అవతల వాళ్ళని కోపం తెప్పించవచ్చు, అలాగే వాళ్ళని అప్సెట్ చేయొచ్చు. ఏ రిప్లై ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ కాంట్ బి ఈజీలీ రీట్రాక్టెడ్. సో ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి అట్లా కోపం తెప్పిస్తామో అది ఒక ఆ డిస్ప్యూట్కి దారితీస్తుందో అట్లాంటివి ఈజీగా రీట్రాక్ట్ అవ్వవు, అంటే మళ్ళీ అవి దారిలో పడవు తొందరగా. బట్ ఇట్ కెన్ కాజ్ లాస్టింగ్ డ్యామేజ్. ఒక్కోసారి అవి మనం పంపించే రెస్పాన్సెస్ అన్నవి ఆ డ్యామేజ్ని ఒక్కొక్కసారి లాస్ చేయొచ్చు, పోగొట్టచ్చు. అంటే మళ్ళీ మనం ఆ ఎమోషనల్ రెస్పాన్స్లో ఏమైతే పంపించామో దానికి ఒక్కోసారి ఎక్స్ప్లెనేషన్స్ పంపిస్తే అప్పుడు ఆ డ్యామేజ్ని మనం పోగొట్టచ్చు. బట్ అప్పటి వరకు ఏమవుతుంది, మన రిలేషన్షిప్ అన్నది దెబ్బతింటుంది. అర్థమైంది కదమ్మా ఈమెయిల్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఇది ఈ టాపిక్ మొత్తం. మీరు ఏవైనా బుక్స్ రిఫర్ చేయాలంటే దీస్ ఆర్ ద బుక్స్ యూ హ్యావ్ టు రిఫర్. థ్యాంక్ యూ.